పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. ఇద్దరు అప్పలు చెల్లెళ్ళు. నాకు పెద్దమ్మ గారి మనవడు ఈయన నటేశ్వరరావు గారు, నాకు అన్నయ్య అవుతారు. సరే బంధుత్వం ఉంది కదా, మా చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మా నాన్నలతోనూ వాళ్ళ నాయనమ్మలతోనూ పరిచయం బాగా ఉంది. ఆ తర్వాత వీరి కుటుంబంతో నేను గుంటూరులో స్థానికంగా ఉండటం చేత ఈ కుటుంబంతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నాను. అది కాబట్టి డాక్టర్ కావటం చేత ఇంకొంచెం సన్నిహితం ఎక్కువైపోయింది. అది గత 5-6 సంవత్సరాలు, అంతకుముందు ఉన్నప్పటికీ కూడా గత 5-6 సంవత్సరాలుగా ఎక్కువైపోయింది. దానికి కారణం ఏంటంటే నా భార్య చాలా అస్వస్థతకు బాధపడుతుండేది. అది కూడా పల్మనాలజీ ఆయన ప్రాబ్లమే కావటం, అందుచేత ఆయన మీద ఎక్కువ డిపెండ్ కావటం. చివరికి మొట్టమొదటిలో 2019లో వచ్చినప్పుడు, ఆవిడకి ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యాక్సిమం 2 ఏళ్ళు బాబాయ్ అన్నాడు. అట్లాంటిది ఆ 2 సంవత్సరాలని 2019 నుంచి 2025 మార్చి 6 దాకా లాక్కొచ్చాడు. సో ఇది ఆయన యొక్క సాంకేతిక వైద్య విజ్ఞాన దానికి నిదర్శనం అన్నమాట. చాలామంది చెప్తుంటారు ఈ మాదిరిగా. నాకు హోమియోపతి ప్రాక్టీస్ ఉండటం చేత వారితో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు, వారు చెబుతుంటారు. కాబట్టి ఈ మాదిరిగా సర్వీస్ చేస్తూ ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదిస్తున్నాను.